ప్రస్తుతం సోషల్ మీడియా నుంచి పొలిటికల్ సర్కిల్స్ వరకు ఒకటే చర్చ, అదే ధురంధర్ 2. ఈ సినిమాని కొందరు రియాలిటీ అంటే మరికొందరు ప్రోపగాండా అని ముద్ర వేస్తున్నారు. అసలు పాకిస్తాన్ లాంటి ఒక ఉగ్రవాద దేశాన్ని ఎండగడితే వీరికి వచ్చే నొప్పేంటి? పాకిస్తాన్ ప్రపంచం మొత్తం ఒప్పుకున్న ఒక టెర్రరిస్ట్ దేశం. హిందూ వ్యతిరేక విధానాలకి కేర్ ఆఫ్ అడ్రస్. మొన్నటికి మొన్న ఆఫ్ఘనిస్తాన్లోని ఒక హాస్పిటల్పై పాకిస్తాన్ దాడులు చేసిందంటే వారి క్రూరత్వం ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. పసిపిల్లల్ని, పౌరుల్ని బలి తీసుకున్న చరిత్ర వారిది. ఇలాంటి దేశం వెనుక ఉన్న కుట్రల్ని, ఉగ్రవాద మూలాల్ని ఒక సినిమా రూపంలో చూపిస్తే దాన్ని ప్రోపగాండాని ఎలా అంటారు? గతంలో వీర్ జరా, బజరంగి భాయిజాన్ లాంటి సినిమాల్లో పాకిస్తాన్ని చాలా సాఫ్ట్ యాంగిల్లో చూపించినప్పుడు ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తలేదు. ఇప్పుడు వాస్తవాల్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంటే ఎందుకు వస్తున్నాయి మీకు అభ్యంతరాలు? పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు కానీ, పాకిస్తాన్ ప్రధాని భారత్పై విషం చిమ్మినప్పుడు కానీ ఈ మేధావులు ఎక్కడ దక్కున్నారు? సోషల్ మీడియాలో మన దేశంపై అక్కడి వారు కామెంట్స్ చేస్తుంటే ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తలేదు. ఇప్పుడు మన దర్శకులు గట్స్తో, ధైర్యంతో ధురంధర్ 2 లాంటి సినిమాలు తీస్తుంటే ఎందుకు వస్తున్నాయి మీకు అభ్యంతరాలు? మన దేశంలో ఉంటూ, మన సైన్యం ఇచ్చే రక్షణలో బతుకుతూ శత్రు దేశాన్ని ఎండగడితే అభ్యంతరం చెప్పే ఈ సో కాల్డ్ సెక్యులరిస్టుల ఎజెండా ఏంటి? బంగ్లాదేశ్లో హిందువుల్ని చంపేస్తుంటే, బెంగాల్ సరిహద్దులు దాటి చొరబాట్లు జరుగుతుంటే ఒక్కడు కూడా నోరు విప్పడు. కానీ ఒక సినిమా తీసి ఆ ఉగ్రవాద మూలాల్ని చూపిస్తే మాత్రం అది ప్రోపగాండా అయిపోతుందా? గతంలో ఎవరు కూడా ఇలాంటి అంశాలని చూపించే ప్రయత్నమే చేయలేదు. ఇప్పుడు రణ్వీర్ సింగ్, ఆదిత్యధర్ లాంటి వాళ్ళు వాస్తవాల్ని చూపిస్తుంటే ఎందుకు మీకు కడుపులో మంట? ఇక్కడే ఒక చేదు నిజం చెప్పాలి. సినిమాల్లో నిజాన్ని చూపించడం ఒక ఎత్తైతే, రియాలిటీలో అలాంటి అరాచకాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. చొరబాట్లని ఆపలేని బెంగాల్ ప్రభుత్వంపై యాక్షన్ ఏది? రోజు రోజుకి ఇలాంటి ఉదంతాలు పెరుగుతూ ఉండడం విచారించాల్సిన విషయం. దేశంలో ఉంటూ దేశద్రోహానికి పాల్పడే వారిని కఠినంగా శిక్షించాల్సిందే. ధురంధర్ 2 కేవలం సినిమా కాదు, అది ఒక మేల్కొల్పు. నిజాన్ని భరించలేక విమర్శించే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. వాళ్ళందరూ ఒకటే గుర్తుంచుకోండి, దేశం కంటే ఏదీ ముఖ్యం కాదు. బెంగాల్ సరిహద్దుల నుంచి చొరబాట్లు జరుగుతుంటే, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో హిందువుల రక్తం ఏరులై పారుతుంటే నోరు విప్పని మేధావులు ఒక సినిమా వస్తే మాత్రం ఎందుకండి గగ్గోలు పెడుతున్నారు? నిజం నిప్పు లాంటిది. అది సినిమా రూపంలో వచ్చినా, వార్త రూపంలో వచ్చినా దాన్ని భరించడం కొందరికి కష్టమే. దేశం కంటే ఇతర దేశాల భావజాలమే ముఖ్యమనుకునే వారికి ధురంధర్ 2 ఒక గట్టి సమాధానం.